శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. అది తమిళనాడులోనే టాప్ సిటీ. చెన్నై తర్వాత అతిపెద్ద నగరంగా పేరొందింది. పారిశ్రామికంగా తిరుగులేని స్థానంలో ఉంది. ఒక రకంగా తమిళనాడుకు ఆయుపట్టు ఆ నగరం. అదే కోయంబత్తూరు. దాదాపు 35 నుంచి 40 లక్షల మంది జనాభాతో ఈ నగరం చెన్నై తర్వాత స్థానంలో ఉంది. ఇక ఈ నగర నిర్మాణంలో కమ్మవారి పాత్ర విడదీయరానిదని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కొద్ది రోజుల కిందటే కోయంబత్తూరులో ఓ భారీ ఫ్లైఓవర్ నిర్మించింది తమిళనాడు ప్రభుత్వం. దాదాపు 10 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ను రోడ్ ఎలివేటెడ్ కారిడార్గా అభివృద్ధి చేశారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ ఫ్లైఓవర్ తమిళనాడులోనే అతిపెద్దదిగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతటి ప్రఖ్యాతి పొందిన ఈ బ్రిడ్జ్కు ఓ కమ్మ మహానుభావుడి పేరు పెట్టింది తమిళనాడు ప్రభుత్వం. మీకు సాధ్యమైతే ఆయనెవరో ఒకసారి గుర్తించే ప్రయత్నం చేయండి. ఆ మహానుభావుడిపై ఇప్పటికే మనం ప్రత్యేక ఎపిసోడ్ కూడా చేశాం. సౌత్ ఇండియా మాంచెస్టర్ గా పేరు పొందిన కోయంబత్తూరు పారిశ్రామిక నగర నిర్మాణంలో ఆ కమ్మ మహానుభావుడి కృషి అమోఘం, అత్యద్భుతం. ఆయన లేకపోతే ఆ నగరం ఇండస్ట్రియల్ సిటీగా ఈ స్థాయిలో ఎదిగేదే కాదు. ఆయనే ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన జీడి నాయుడు ఉరఫ్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. దేశంలో పారిశ్రామిక విప్లవాన్ని ప్రారంభించిన ఘనత సొంతం చేసుకున్న మహామేధావి. అక్టోబర్ 9న కోయంబత్తూరులో ఈ బ్రిడ్జిని ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్ దీనికి జీడి నాయుడు పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. తమిళనాడుతో పాటు దేశ పారిశ్రామిక రంగానికి నాయుడు చేసిన సేవలను కొనియాడారు స్టాలిన్. దాదాపు 1791 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు నాయుడు పేరే సరైందని చెప్పుకొచ్చారు. కోయంబత్తూరు నగరానికి ఇంత పెద్ద ఫ్లైఓవర్ అవసరమైందంటే ఈ సిటీ డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు స్టాలిన్. కోయంబత్తూరు బ్రాండ్ వెనుక జీడి నాయుడు కృషి మరువలేనిదని గుర్తు చేశారు. తమిళనాడు సీఎం నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఎడిసన్ ఆఫ్ ఇండియాగా కీర్తించబడ్డ జీడి నాయుడుకు ఇది నిజమైన నివాళని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇక కోయంబత్తూరుతో పాటు తమిళనాడు వ్యాప్తంగా స్థిరపడ్డ ఎంతో మంది కమ్మవారు ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. ఇక జీడి నాయుడు విషయానికొస్తే ఈయన 1893 మార్చి 23న తెలుగు మాట్లాడే కమ్మ కుటుంబంలో జన్మించారు. కోయంబత్తూరు పక్కనే ఉన్న కలంగల్ వీరి సొంతూరు. నాయుడు తండ్రి వ్యవసాయం చేసేవారు. ఈయన కూడా తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూనే చదువుకున్నారు. అయితే 3వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పారు నాయుడు. ఒకరోజు జీడి నాయుడు పొలం పనులు చేస్తున్న సందర్భంలో 1912 మోడల్ రజ్ మోటార్ సైకిల్ అటుగా వెళ్ళింది. అది బ్రిటిష్ రెవెన్యూ అధికారికి చెందిన బైక్. ఆ రోజే నాయుడు డిసైడ్ అయ్యారు. ఎలాగైనా ఆ బైక్ ని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కలంగల్ను వదిలి కోయంబత్తూరుకు వెళ్లిపోయారు. దాదాపు 3 ఏళ్లు ఓ హోటల్లో వెయిటర్గా పనిచేసి డబ్బు కూడబెట్టుకున్నారు. ఆ రోజుల్లోనే 300 రూపాయలకు ఆ బైక్ కొన్నారు. అయితే ఆ బైక్ పై తిరగడం ఆయనకు ఎంత ఇష్టమో దాని మెకానిజం గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇష్టం. అందుకే ఆ బైక్ ఇంజిన్ను ఎప్పుడూ విడదీస్తూ మళ్లీ బిగించేవారు. ఇలా చేయగా ఒక బైక్ ఎలా పనిచేస్తుందో ఆయనకు అర్థమైంది. అలా మొదలైన నాయుడు ప్రస్థానం ఎక్కడా ఆగలేదు. 1933 నాటికే 280 బస్సులకు ఓనర్గా మారారు. ఆ తర్వాత యూనివర్సల్ రేడియేటర్స్ ఫ్యాక్టరీ, గోపాల్ క్లాక్ ఇండస్ట్రీ, కోయంబత్తూర్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కోయంబత్తూర్ ఆర్మేచర్ వైండింగ్ వర్క్స్, యుఎంఎస్ రేడియో ఇండస్ట్రీ లాంటి కంపెనీలను ప్రారంభించారు. ఇలా ఎన్నో ఆవిష్కరణలు చేసిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు నేటికి ఎంతో మంది శాస్త్రవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు ఆదర్శం. అందుకే కోయంబత్తూరులో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్కు ఈయన పేరు పెట్టింది ప్రభుత్వం. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జ్కి ఒక కమ్మ పారిశ్రామికవేత్త పేరు పెట్టారంటే తమిళనాడులో కమ్మవారి ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పారిశ్రామికంగా, విద్యపరంగా, రాజకీయంగా ఆ రాష్ట్రంలో కీలక భూమిక పోషిస్తున్నారు కమ్మవారు. ఒక రకంగా అక్కడ శాసిస్తున్నారు. ఇది మనందరికీ గర్వకారణమే. ఇక ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం సమయంలో జీడి నాయుడు కుమారుడు జీడి గోపాల్కు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు స్టాలిన్. ఆయన చేతిని పట్టుకుని బ్రిడ్జి రిబ్బన్ కట్ చేయించారు. ప్రస్తుతం జీడి నాయుడు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సేవలందిస్తున్నారు గోపాల్. తన తండ్రి స్థాపించిన ఎన్నో వ్యాపారాలను లాభాల్లో నడిపిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జీడి నాయుడు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేగా ప్రసిద్ధి పొందిన ఈ ఫ్లైఓవర్ తమిళనాడులోనే అతిపెద్ద ఫ్లైఓవర్గా పేరు తెచ్చుకుంది. దాదాపు 10 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. ఉత్తరాన ఉప్పిలిపాలెం నుంచి మొదలై దక్షిణాన గోల్డ్ విన్స్ వద్ద ఈ బ్రిడ్జి క్లోజ్ అవుతుంది. నగరంలో ప్రతిష్టాత్మకమైన అవినాశీ రోడ్డుకి సమాంతరంగా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ పై నుంచి ప్రయాణిస్తే 12 ట్రాఫిక్ సిగ్నళ్లను తప్పించుకోవచ్చు. ఇది తమిళనాడులోనే అత్యంత పొడవైన ఫ్లైఓవర్. అంతేకాదు దేశంలోనే 2వ అతిపెద్ద ఎక్స్ప్రెస్ కారిడార్ వే.
మొదటి స్థానంలో హైదరాబాద్లోని పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే నిలువగా సెకండ్ ప్లేస్లో ఈ బ్రిడ్జి నిలిచింది. 2020లో మొదలైన ఈ బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాదే ముగిసింది. దీంతో అక్టోబర్ 9న ఈ ఫ్లైఓవర్ను గ్రాండ్గా ప్రారంభించారు. 4 ఎంట్రీ 4 ఎగ్జిట్ పాయింట్లతో దీన్ని నిర్మించారు. మొత్తానికి తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫ్లైఓవర్కు ఒక కమ్మ పారిశ్రామికవేత్త పేరు పెట్టడం మనందరికీ గర్వకారణం. అంతేకాదు ఆ వ్యక్తి తెలుగు మూలాలున్న మహానుభావుడు కావడం ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ విషయమే. ఈ బ్రిడ్జ్కు జీడి నాయుడు పేరు పెట్టడంతో ఆయన పేరు భారత చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనుంది. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.